అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అధికారిక సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్షతన జరిగిన అమెరికా కాంగ్రెస్ పార్లమెంటు ఉమ్మడి సమావేశం నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 45 నిమిషాలు జరిగిన పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ఓట్లను లెక్కించి ధృవీకరించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజార్టీ మార్కు 270 కాగా ట్రంప్నకు 312, హారిస్కు 226 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలను కూడా హారిస్ ప్రకటించారు. ట్రంప్ రన్నింగ్ మేట్ ఓహియో సెనేటర్ జేడీ వాన్స్కు 312 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను ధృవీకరించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదొక బిగ్ మూమెంట్ అంటూ ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 2020 నవంబర్ నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడినప్పుడు వేలాది మంది ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకొచ్చి బీభత్సం చేశారు. కానీ ప్రస్తుతం అధికార బదలాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.